నవనారసింహ క్షేత్రాలలో అత్యంత ప్రధానమైనది ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ దేవాలయం అహోబిల లక్ష్మీనారసింహస్వామి దేవాలయం. మనకున్న 9 విశేషంగా పూజలు అందుకుంటూ ప్రధానంగా ఈ దేవాలయాన్నే పరిగణిస్తారు. వాస్తవానికి గరుడాల్వార్ ఇక్కడ ఉన్నదే ప్రస్తుతం కింద ఉన్న అహోబిల ఆలయంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం అనన్య గతికానాంశ ప్రభుర్భక్తైకవత్సలః అని శ్రీ లక్ష్మీనారసింహస్వామిని శనేశ్వరుడు పూజించడం జరిగింది. అంటే ఎవరైతే నిండైన మనసుతో స్వచ్ఛంగా ఈ స్వామి నీవు తప్ప మరొక గతి లేదు అని ప్రార్థిస్తే చాలా సులభంగా భక్తవత్సలుడు అవుతాడు నరసింహస్వామి అని. ఎవరైతే దుష్టబుద్ధి కలిగి ఉంటారో, నమ్మకం లేదో వాళ్ళ వంక కూడా చూడడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శనేశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామిని కీర్తించిన విధానం ఇది. బ్రహ్మాండ పురాణంలోని క్షేత్రకాండంలో ఈ అహోబిల క్షేత్ర మహత్యం వర్ణించబడి ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రధానమైన నవనారసింహ క్షేత్రాల్లో ఈ అహోబిల నరసింహస్వామి క్షేత్రంలోనే 6వ అహోబిల మఠాధిపతి శ్రీ పరాంకుశ పీఠాధిపతి గారు ఆనాటి ముస్లింల దండయాత్ర వల్ల స్వామిని రక్షించడానికి ఉత్సవమూర్తులు తీసుకొని ఇక్కడే సజీవ సమాధి అయినట్లు మనకు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ. నవనారసింహ క్షేత్రాలలో ప్రధానమైనది ఎగువ అహోబిలంలో ఉన్న లక్ష్మీ నారసింహస్వామి అహోబిల దేవాలయం. దీనికి ప్రధాన అర్చకులు వంశపారంపర్యంగా వారే వ్యవహరిస్తున్నారు. నిత్య కళ్యాణ రంగనాథ స్వామివారు. ఆ అర్చకుల యొక్క మరియు ఈ స్వామివారి యొక్క విశేషాలు, స్వామితో వారికి ఉన్న అనుభవాలు మనం ఇప్పుడు పంచుకుంటాం. అహోబిలే గారుడ శైలమధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. అహోవీర్య మహోశౌర్యం మహాబాహుపరాక్రమం నారసింహ పరం దైవం అహోబిలం అహోబలం వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసార మణబద్య గుణంభుజాగ్రం నారాయణ జ్యోతిర్య కృపాభిషిక్తం శ్రీ రంగనాథ యతిశేఖరమాశ్రయామ. ఇప్పుడు ఈ అహోబిల క్షేత్రంలో ఇక్కడ అహోబిల నరసింహస్వామి వారికి కైంకర్యం చేస్తున్నాను. నా పేరు నిత్య కళ్యాణ రంగనాథ అని నా నామధేయము. ఇక్కడ ఈ స్వామివారి కైంకర్యంలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ స్వామికి కైంకర్యం చేస్తున్నాను. ఈ క్షేత్రం అహోబిల క్షేత్రం, నవనారసింహ క్షేత్రం, స్వయంభు క్షేత్రం, తమిళంలో చింగవేల్కుంట్రం అని అంటారు. ఈ క్షేత్రం కృతయుగం నాటి దేవాలయం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని ఇప్పుడు 4వ యుగం జరుగుతుంది. ఈ కృతయుగంలో ఇక్కడ ఈ స్వామివారు ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసి ఇక్కడ అందరికీ అనుగ్రహం చేస్తున్నారు. అటువంటి కాలంలో ఇక్కడ ఈ క్షేత్రంలో పరమేశ్వరు, బ్రహ్మ వీళ్ళంతా ఇక్కడ స్వామివారిని దర్శించుకునే క్షేత్రం. కవ్వం నాయం కழுகும் ముచ్చిపోదుడు కాల్ చూడండ్రు దైవమల్లా చొల్లవన్న సింగవేకుండ్రమి అని తమిళంలో తిరుమంగై ఆళ్వార్ అని 12 ఆళ్వార్లో ఒక ఆళ్వార్ అన్నమాట. అటువంటి ఆ ఆళ్వారు ఇక్కడ ఈ స్వామివారిని మంగళాశాసనం చేసిన స్వామివారు ఇక్కడ నాన్ముగనం ఈశనం మురయా ఏట్ర ఆంగోరాలరియా ఇరింద్ర వమ్మానిడం కాట్రవాగై నెట్టొళిప్ప కల్లదర్వేళ్ తేత్ తీయాల్ విన్సివక్కం సింగవేళ్కుంటమేనని ఇక్కడ నాన్ముగన్ అంటే బ్రహ్మ, ఈశనం అంటే పరమేశ్వరుడు. ఇటువంటి ఈ దేవతలంతా ఈ స్వామివారిని ఇక్కడ దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందిన క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ ఈ స్వామివారిని స్తోత్రం చేసిన క్షేత్రం. మంత్రరాజపథ స్తోత్రం అంటారు.
మంత్రానికంటే అధిపతి అయిన ఒక స్తోత్రం, మంత్రరాజపత స్తోత్రం. వృత్తోత్పుల్ల విశాలాక్షం విపక్షక్షయ దీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం సర్వైరవధ్యతాం ప్రాప్తం సభలోకం దితేషుతం నఖాగ్రే చకలీ చక్రే యస్తం వీరం నమామి. ఇలా ఒక 13 శ్లోకం పద్యం. ఆ 13 శ్లోకం నుంచి ఒక్కొక్క పదంని విడిగా తీసి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామి. ఎలా ఒక్కొక్క పదం చేసినారంటే వృత్తోత్పుల్ల విశాలాక్షం విపక్షక్షయ దీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యం వీరం నమామ్యహం భద్రం నమామి. ఇటు చివరి పదాన్ని మాత్రం తీసుకుని మనకి ఇక్కడ పరమేశ్వరుడు మనకి ధ్యాన శ్లోకంగా రచించినది. ఇక్కడ ఎందుకు ఆ ధ్యాన శ్లోకం మనకి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకు విమందన మృత్యోర్మిష్ఠీయమామృతాదని ఈ త్రయంబకం శ్లోకం ఉంది కదా, అదే శాల కదా అనేటప్పుడు అప్పుడు ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పినది ఏంటంటే సాక్షాత్ ఈ మృత్యుహర దేవత నరసింహస్వామి, నేను కాదు, మృత్యుకే దేవత ఆయన. అటువంటి నరసింహస్వామి అనుగ్రహం మీకు లభించాలంటే ఈ ధ్యాన శ్లోకాన్ని మీరు ప్రతిరోజు ధ్యానం చేయవాలని పారాయణ చేయాలని. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం. ఇలాగే అందరికీ ధ్యాన శ్లోకం చెప్పి సాక్షాత్ నరసింహస్వామిని దర్శనం చేయించినారు కృతయుగం. అందుకే ఇక్కడ తిరునాళ్ళలో మాత్రం బ్రహ్మాండమైన జనాలు, ఎక్కడ చూడలేని భక్తులు, ఏ మూల నుంచి వస్తారో ఎక్కడ ప్రతి ఒక్క దేశం నుంచి వస్తారనమాట. అటువంటి బ్రహ్మోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ స్వామివారికి విశేషమైన ఒకటి. త్రేతాయుగంలో ఇక్కడ రాములవారి ఈ స్వామివారిని స్తోత్రం చేసిన స్వామి సీతమ్మని వెతుక్కుని ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ స్వామివారి ఇక్కడ ఉండే తెలుసుకుని ఇక్కడ పంచామృతం స్తోత్రంతో అహోబిలం నారసింహం గత్వారామ ప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం అస్తౌషీత్ కమలాపతిం గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే అని ఇక్కడ రాములవారు పంచామృతం స్తోత్రంతో ఈ నరసింహస్వామిని ఆరాధించారు.